అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఏంటి అంటే, భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అమెరికాలో చదువుతున్నవారు ప్రధానంగా వారందరినీ కూడా ఇంటికి పంపించే ప్రోగ్రాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రధానంగా ఈ భారతీయ విద్యార్థులు, ఆ మాటకొస్తే చైనా నుంచి కానీ, మిడిల్ ఈస్ట్ నుంచి కానీ, లేకపోతే ఆఫ్రికా కంట్రీస్ నుంచి కానీ, అంటే డెవలపింగ్ కంట్రీస్ కానీ, పూర్ కంట్రీస్ నుంచి కానీ ఎవరైతే విద్యార్థులు అమెరికాకి వెళ్ళి చదువుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారి వారి దేశాలకి తిప్పి పంపించే ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రధానంగా ఈ పూర్ కంట్రీస్ని, డెవలపింగ్ కంట్రీస్ని అమెరికా టార్గెట్ చేస్తుంది, ప్రధానంగా ట్రంప్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అనేది కనుక మనం తెలుసుకోవాలి అని అంటే, అసలు ముందుగా ఈ ట్రంప్ యొక్క స్వభావాన్ని, ట్రంప్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ యొక్క స్వభావాన్ని కూడా మనం కొంచెం చర్చించాలి. ఏంటి అంటే, ట్రంప్ సాధారణంగా ఒక బిజినెస్ పర్సన్. తన వ్యాపారాలన్నీ కూడా తనకి చిన్నతనం నుంచే వ్యాపార రంగంలో రావాలని, అదేవిధంగా వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయాలని, వ్యాపార రంగమే ఏ దేశాన్నైనా కాపాడుతుందని, అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ లేకపోతే ఎంటర్‌ప్రెన్యూర్స్ మాత్రమే దేశానికి వెన్నెముకలని నమ్మే భావజాలం ఉన్న వ్యక్తి ట్రంప్. సో ఈ భావజాలానికి అనుగుణంగా పనిచేసే పార్టీ ఏదైనా ఉంది అంటే అది రిపబ్లికన్ పార్టీ. సో అందుకని ఆ రిపబ్లికన్ పార్టీలో ఆయన రావటం, అంచెలంచెలుగా ఎదగటం, తర్వాత ఒకసారి గెలవటం, ఒకసారి ఓటమి, ఇవన్నీ అనేక రకాలైనటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఆయనలో మరో కోణం ఏంటంటే రేసిస్ట్ భావజాలం, అంటే ఇతర జాతుల పట్ల వివక్ష, అంటే వైట్ సుప్రమసీ అంటారు, అంటే శ్వేత జాతీయ అహంకారం కూడా ఉంది అతనికి. సో అంతేకాకుండా ఈ ఈ భావజాలం అయితే వ్యాపారస్తులే ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు, లేదా వ్యాపారం చేసేవాళ్ళే, డబ్బున్న వాళ్ళే మొత్తం ప్రపంచాన్ని నడిపించడంతో పాటు ప్రపంచం బాగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళ పాత్ర అవసరం అని అతను నమ్ముతూ ఉంటాడు. సరే, అసలు దీనికి ఈ ఎకానమీని ఏమంటారు అంటే, ఇతను నమ్మే భావజాలం ఉంది కదా, సో ఈ భావజాలాన్ని ఏమంటారంటే క్యాపిటలిస్టిక్ అప్రోచ్ అంటారు. మనది సోషలిస్టిక్ అప్రోచ్ మన భారతదేశంలో ఉంది. సో ప్రధానంగా ఈ క్యాపిటలిస్టిక్ మోటివ్ లేదా క్యాపిటలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అని అంటే, ఏదైనా పెట్టుబడులు పెట్టేవాళ్ళు, ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించడం, వ్యాపారాలు చేసే వాళ్ళని ప్రోత్సహించడం, ట్యాక్స్ పేయర్స్ని ప్రోత్సహించడం, అదేవిధంగా ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విసర్జించడం, పక్కన పెట్టేయడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం, వాళ్ళకి ఇచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో, అంటే విద్యలో కానీ, వైద్యంలో కానీ, మరి ఏదైనా రాయితీలు, చదువులో కానీ ఏమైనా రాయితీలు ఉంటే వాటిని కట్ చేయటం. అంటే ఏంటి, ఎప్పుడూ దేశంలోకి డబ్బు వచ్చే విధానమే తప్ప పోయే విధానం పట్ల వీళ్ళ కన్సర్న్ ఉండదు. మరి ఆ దేశంలో మరి ఈ సరే భారతీయ ప్రజలు లేదా అభివృద్ధి చెందిన దేశాల్లో పూర్ కంట్రీస్కు నువ్వు డబ్బులు కట్ చేస్తున్నావు అంటే అనుకోవచ్చు, కానీ తన సొంత దేశంలో కూడా ఖర్చులు తగ్గిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈ క్యాపిటలిస్టిక్ అప్రోచ్ ఉన్న బిహేవియర్ ఏంటి అని అంటే, డబ్బుని గుట్టలుగా చేయాలి, డబ్బుని 10ని 100 లక్షలు చేయాలని, 1000 లక్షలు చేయాలనేటువంటి ఆలోచన ఉండే నేచర్ ఉండేవాళ్ళు ఈ క్యాపిటలిస్టిక్ నేచర్ ఉండేవాళ్ళు. సాధారణంగా ఏ దేశమైనా సరే సివిల్ వార్స్ లేకుండా ఉండాలి అని అంటే ఆ దేశంలో పేద ధనికుల మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి, ఈక్విలిబ్రియం పాయింట్ అంటారు, అంటే సమతుల్యత. ఈ సమతుల్యత కనుక లేదనుకోండి దేశంలో సివిల్ వార్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సోమాలియా కానీ ఆఫ్రికాలో కొన్ని కంట్రీస్ చూస్తూ ఉంటే అన్రెస్ట్గా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే, డబ్బున్న ధనికులు ఇంకా డబ్బున్న వాళ్ళు అవుతూ ఉంటారు, పేదలు ఇంకా పేదవాళ్ళు కనీసం తిండి కూడా తెలియని స్థితికి వెళ్తూ ఉంటారు. సో దీంతో ఏమవుతుంది అంటే, వీడేమో ఇంత భారీగా బతుకుతూ ఉన్నాడు, ఎంత హ్యాపీగా లగ్జరీగా బతుకుతూ ఉన్నాడు, పేదవాడేమో ఇంకా పేదవాడిగా మారిపోతున్నాము, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది మాకు అని చెప్పి ఈ పేదవాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారు అంటే, వెంటనే ఒక గన్ తీసుకొని వాళ్ళని కాల్ చేసి ఆ సంపదని లూటీ చేద్దాము అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. సో అందుకని మనం ఎప్పటితో ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటి అంటే, ఈ సివిల్ వార్ లేదా సివిల్ అన్రెస్ట్ లేకుండా చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకని ప్రభుత్వం ఏం చేసిద్ది, ట్యాక్స్ కలెక్ట్ చేసింది డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచి. ట్యాక్స్ కలెక్ట్ చేసి, నువ్వు నీ ఆదాయం ఎంత ఉంది కాబట్టి ఇంత పన్ను కట్టు. మరి ఈ పన్నును దేనికి ఉపయోగిస్తాము అంటే, ఎవరైతే పేదవాడు, తిండికి లేనివాడు ఉన్నాడో వాడి విద్య కోసం, వాడి ఉపాధి కోసం, వాడి బాగు కోసం ఉపయోగిస్తాము. దీని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కూడా పెడతాము. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి,
మంచి హాస్పిటల్స్ కడతాము, అదేవిధంగా రోడ్లు, భవనాలు, ఈ దేశానికి ఉపయోగపడే సంపదను సృష్టిస్తాము మీ డబ్బుతో అని చెప్పి ప్రభుత్వం ఒక అగ్రిమెంట్కి వస్తుంది, వచ్చి ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. సో ట్యాక్స్లు ఎన్ని రకాలుగా మనకు తెలుసు కదా, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం నేరుగా ప్రభుత్వానికి కట్టాయి, ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ కూడా. సో ఇండైరెక్ట్ ట్యాక్స్లు అంటే జిఎస్టీలు ఇవన్నీ కూడా. ఇలా పన్నుల్ని రకరకాల రూపంలో ప్రభుత్వం స్వీకరిస్తూ ఉంటుంది. సో ఎందుకని, ధనవంతుల్ని ఇప్పుడు పేదలు ధనవంతుల మధ్య బ్యాలెన్స్ కోసం ట్రై చేయడం అని చెప్తున్నా, మరొక రకంగా చూస్తే ధనికులని కూడా కాపాడటమే. ఎందుకు అంటే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసి ఈ పేదవాళ్ళకు గనక సరైన పద్ధతిలో గనక ఇవ్వకపోతే ఈ పేదవాళ్ళందరూ వాడి మీద దాడి చేసి వాడిని చంపుతారు. డబ్బు కంటే కూడా ప్రాణం విలువైంది కదా, చంపుతారు. సో అందుకంటే ఏంటి, ఇండైరెక్ట్గా ధనికుడిని కూడా కాపాడే ప్రోగ్రామ్ ఇది. సో ఇప్పుడు ఏదైతే ఈ ఈ దేశాలలో అంటే క్యాపిటలిస్టిక్ నేచర్ ఉన్న దేశాలలో వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే, మా దగ్గర కనుక డబ్బు ఉంటే అంటే మేము వ్యాపారస్తుల్ని, ఇన్వెస్టర్లని బాగా ఆకర్షిస్తాము. అందుకనే చూడండి గోల్డెన్ వీసా అని పెట్టాడు. ఇన్ని కోట్లు పెట్టి, ఈ కోట్లు 30 కోట్లు 40 కోట్లు పెట్టి ఈ మీరు కొనుక్కుంటే మీకు దేశంలో సిటిజన్షిప్ ఇస్తాం అంటే డబ్బుని సిటిజన్షిప్ను కూడా అమ్ముకోవడం అనమాట. అదేవిధంగా వ్యాపారస్తుల్ని, ఇన్వెస్టర్లని బాగా అట్రాక్ట్ చేయటం. సో వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్కడ ఇన్వెస్టర్లని బాగా అట్రాక్ట్ చేస్తే అమెరికాలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని పెడతారు, అంటే వ్యాపార సంస్థలు పెడతారు. దాని ద్వారా అమెరికన్ పీపుల్కి ఉద్యోగాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఇది మనకి బాహ్యంగా కనిపించడానికి బాగున్నా లాంగ్ టర్మ్లో ఏమైందంటే అమెరికాలో కూడా ఇప్పుడు చూడండి ప్రతి వస్తువు మీద హై ట్యాక్స్ వేయడం మొదలుపెట్టాడు. అంటే చైనా కానీ, భారతదేశం నుంచి కానీ, ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువుల మీద భారీగా ట్యాక్సులు పెంచేశాడు. ఇప్పుడు మన భారతదేశం అక్కడ నుంచి దిగుమతి చేసుకుంటున్న కార్లు కానీ, లేకపోతే పాష్గా ఉన్నటువంటి వాచెస్ కానీ వీటి మీద హై ట్యాక్స్ వేస్తూ ఉంది. ఎందుకంటే అది లగ్జరీ గుడ్స్ కాబట్టి ఇక్కడ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు అతను ఏమంటాడంటే, మీరు మాకు ఎంత ట్యాక్స్ వేస్తున్నారో మేము కూడా అంతే ట్యాక్స్ వేస్తామని మనకు కూడా ఫార్మాస్యూటికల్స్ మీద, వీటి మీద, అన్నిటి మీద భారీ ట్యాక్సులు పెంచేశాడు. చైనా మీద కూడా, చైనా వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఈ హోమ్ డెకార్స్ ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు వీటి మీద కూడా భారీగా ట్యాక్స్ పెంచాడు. ఈ ట్యాక్స్ పెంచడం వల్ల ఏమైంది, అక్కడ ఎప్పుడైతే ఇతర దేశాల నుంచి వస్తువులు దిగుమతి ఆగిపోయిందో అమెరికాలో ఉండే వ్యాపారస్తులు రేట్లు పెంచడం మొదలుపెట్టారు. అందువలన అక్కడ జనాలకు భయం వేసిపోయి ముందే అన్ని షాపులకు వెళ్ళిపోయి వస్తువులు కొనుక్కోవడం, దాచుకోవడం మొదలుపెట్టింది. రేట్లు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ దిగుమతులు తగ్గిపోతాయో రేట్స్ పెరిగిపోతాయి. ఎందుకని, ఎప్పుడైతే ఈ వస్తువు యొక్క డిమాండ్ తగ్గిందో రేట్స్ పెరుగుతూ ఉంటాయి కదా. మరి ఇప్పుడు సప్లై తక్కువ ఉంది, సో డిమాండ్ పెరిగిద్ది. సో అందుకని అమెరికా ప్రజలకి కూడా ఇది చాలా విసుగ్గా ఉంది. ఏంటి అన్ని దేశాల నుంచి ఇంపోర్ట్స్ ఆపేస్తానంటాడు, ట్యాక్స్లు ఎక్కువ వేస్తాను అంటూ ఉన్నాడు. కానీ వాస్తవానికి మనకి ఇబ్బంది అవుతుంది, వస్తువు కొరత ఇబ్బంది అవుతుంది కదా. ఎప్పుడైతే ఈ వస్తువుల కొరత తక్కువగా ఉండి ఎక్కువ రేటు పే చేయాల్సి వచ్చినప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ కూడా తగ్గిపోయింది. ఎందుకని, ఒక వస్తువు మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అప్పుడు అమెరికన్ పీపుల్కి కూడా ఇంకో వస్తువు కొనుక్కోవాలంటే దాచుకోవాల్సిన పరిస్థితి. అప్పుడు మార్కెట్లో డబ్బు తిరగదు. సో ఇవన్నీ కూడా అమెరికా ప్రజలకి చాలా నష్టంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఏంటంటే మన భారతీయ విద్యార్థులకు కూడా 4,000 మంది నోటీసులు పంపించాడు, బాబు మీరు ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని, ఉన్నపళంగా వెళ్ళిపోవాలి అని. సో దీంతో అమెరికాలో ఉన్న ఇమ్మిగ్రేషన్ లాయర్స్ కూడా దీన్ని వ్యతిరేకించారు. ఇదేంటి ఉన్నపళంగా వెళ్ళిపోమంటాం ఏంటి, వీళ్ళు ఏదైనా చిన్న చిన్న ఆల్టర్నేషన్స్లో అంటే ట్రాఫిక్ వైలేషన్ చేసినా, కాలేజీలో చిన్న అల్లరి చేసినా అవన్నీ సాగ్గా చూపించి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే సాగ్గా చూపించేసి వాళ్ళ 4,000 మంది స్టూడెంట్స్ని ఇంటికి పంపించేస్తా ఉన్నాడు. ఎందుకు పంపిస్తా ఉన్నాడు అని అంటే దీంట్లో ఒక మర్మం ఏంటంటే మామూలుగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్ళడానికి ట్యూషన్ ఫీజులు కడతాం మన ఇండియన్స్ కానీ ఏ దేశమైనా భారీగా కొన్ని లక్షలు పెట్టి ఆ యూనివర్సిటీలో సీటు కొనుక్కొని ట్యూషన్ ఫీజులు కడతాం. సాధారణంగా మన ఇండియన్స్ వెళ్ళేవని కూడా రూరల్ ఏరియాలో ఉండేవే. మన కాస్ట్లీ ఏరియాల్లో ఇప్పుడు న్యూయార్క్ కానీ ఇలాంటి ఏరియాస్లో ఉండే కాలేజెస్లో, యూనివర్సిటీల్లో చాలా అతి కొద్ది మంది చదువుతారు. ఎక్కువ 70-80% మంది కూడా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి కాలేజ్ చదువుకుంటే మన దాంట్లో రూరల్ ఏరియాల్లో సిటీలో ఉండే కాలేజెస్కి రూరల్ ఏరియాలో ఉండే కాలేజ్కి ఎలా ఉంటాయి అలాగే అక్కడ కూడా అలాంటి యూనివర్సిటీలోనే వాళ్ళు చదువుతారు మన భారతీయులు. సరే చదివినప్పుడు ఏ వీసా మీద వెళ్తారు, ప్రతి దేశానికి ఈ దేశంకి రావాలంటే వీసా ఒకటి కావాలి. సో దానికి వాళ్ళు అంటే F1 వీసాని రిలీజ్ చేస్తారు. నువ్వు చదువుకోవడం రావాలంటే ఇంత ఫీజు కట్టాలి, ఈ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, నువ్వు F1 వీసా ఈ F1 వీసా ఇష్యూ చేస్తామంటారు. సరే F1 వీసా వచ్చినప్పుడు ఆ ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఉంటుంది, అది చదువుకుంటారు. ఆ తర్వాత ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఏంటంటే చదువుకున్న చదువుకి చదువుకున్న ఆ దేశంలో కదా
కాబట్టి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉండాలి. ఓపీటీ అంటారు, అంటే ప్రాక్టికల్ ట్రైనింగ్ మీరు ఉండాలి కదా. సో అందుకని మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి అని అంటే మీకు ఇంకో 2 సంవత్సరాలు అడిషనల్గా ఇస్తాము అని చెప్తారు. అంటే ఏంటి, ఎవరికి ఇస్తారు అంటే స్టెమ్ అంటారు. మామూలుగా ఈ సైన్స్ టెక్నాలజీ ఉండేవాళ్ళు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు ఈ స్టెమ్ ప్రోగ్రామ్ కింద ఇంకొక 2 సంవత్సరాలు అడిషనల్గా ఓపీటీని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు. అంటే ఏంటి, F1 వీసా కింద చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ కింద మరొక 2 సంవత్సరాలు వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యత పెంచుకోవడానికి అక్కడ ఉంటారు. కానీ ఈ స్కిల్ ఓరియంటెడ్గా ఉంటారు, కానీ అక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. ఇది వెంటనే ఉద్యోగాలు రావు కదా. అందుకని ఈ పిజ్జా షాపుల్లో, ఈ బార్ షాపుల్లో, పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ తమ చదువుకున్నటువంటి ఏదైనా అవకాశాలు వస్తే రంగంలో అటు వెళ్తూ ఉంటారు. రానోళ్ళు మళ్ళీ ఇంకేదో ఒక కోర్స్ జాయిన్ అయ్యి మళ్ళీ ఒక 2 ఏళ్ళు అక్కడ ఉండే తర్వాత మళ్ళీ స్టెమ్ ప్రోగ్రామ్ కింద ఇంకొక 2 ఏళ్ళు పెట్టుకొని ఇట్లా ఒక వరుసగా ఒక 2 ప్రోగ్రాంలు, అంటే ఇప్పుడు 2 కదా, 2 ఇది ఒక 2 4 మళ్ళీ ఇంకో కోర్సు 2 + 2 8 ఇయర్స్ అక్కడ ఉంటారనమాట. సో ఈ లోపు ఏదైనా హెచ్1బి అంటే వర్క్ వీసా, వర్క్ చేయడానికి ఏదైనా కంపెనీ ఆఫర్ చేస్తే ఆ వర్క్ వీసా కింద కంపెనీ అక్కడ ఉండొచ్చు. 8 ఏళ్లలో మనం ఏదైనా కంపెనీ మనకు ఆఫర్ చేయకపోద్దా అని చెప్పి అక్కడ ఉంటారు. కానీ వాస్తవానికి ఎంత దయనీయంగా ఉంటుందంటే వాళ్ళ పరిస్థితి, రీసెంట్గా అంటే 2015 తర్వాత వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చాలా చాలా ఘోరంగా. అక్కడ ఉద్యోగాలు లేవు, థర్డ్ పార్టీ జాబులతో ఎత్తుక్కోవాలి. ఈ థర్డ్ పార్టీ జాబుల్లో ఎలాంటి, ఇప్పుడు స్టెమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, వెంటనే ఫ్రెషర్స్ వాళ్ళు. ఈ స్టెమ్ ప్రోగ్రామ్ కింద అడిషనల్గా 2 ఇయర్స్ పొందేవాళ్ళు ఫ్రెషర్స్. ఈ ఫ్రెషర్స్ని ఎవరు అక్కడ తీసుకుంటారు, అమెరికాలో స్టార్టప్ కంపెనీలు, చిన్న చిన్న కంపెనీలు, కొన్ని $10, $10, $20 పనిచేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి కంపెనీలు వీళ్ళు పెట్టుకుంటారు. సో అమెరికా వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి లోకల్స్ కాబట్టి ఇలాంటి స్టెమ్ ప్రోగ్రామ్ కింద ఉండే స్టూడెంట్స్ని తీసుకుంటారనమాట తక్కువకి. మన భారతీయులు కానీ, చైనా కానీ, ఆ పూర్ దేశాల్లో వచ్చిన వాళ్ళందరికీ ఆఫర్ చేస్తారు. ఎందుకని, ఆ 2 ఏళ్ళు నువ్వు ఎలాగో స్టెమ్ ప్రోగ్రాంలో ఉన్నావు, నువ్వు టెక్నికల్గా నైపుణ్యత పెంచుకోవాలి, నీకు తక్కువ జీతం ఇచ్చినా నువ్వు ఉంటావు కాబట్టి వాడిని యాక్సెప్ట్ చేస్తారు. లోకల్ అమెరికన్స్ అవి చెయ్యరు కదా. సో దీంతో భారతీయులు కానీ ఇతరులందరూ కూడా ఎవరైతే ఈ స్టెమ్ ప్రోగ్రామ్ కింద 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ ఉన్నో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు. దీంతో ఈ ట్రంప్ కోపం వచ్చేసింది. దీంతో ఏంటి ఇంతమందికి మా గ్రాడ్యుయేట్స్కి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి ఉద్యోగాలు లేకుండా వీళ్ళందరినీ పెట్టుకుంటున్నాయి కాబట్టి ఈ ఓపీటీ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదో దాన్ని తీసేయాలి అని చెప్పి ఆలోచన చేశాడు. అంటే H1B వీసాలు తగ్గించాడు, అంటే వర్క్ వీసాలు తగ్గించాడు, ఈ ఓపీటీలను కూడా తగ్గించాడు. ఇక సిటిజన్షిప్ పక్కన పెట్టండి, గ్రీన్ కార్డు ఇవన్నీ కూడా అవన్నీ ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి మన భారతీయులందరూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే అక్కడ ఈ ఎప్పుడైతే అప్కమింగ్ ఇలాంటి వాటిల్లో పనిచేసుకుంటూ ఈ స్టెమ్ వీసా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో కోర్స్ జాయిన్ అవుతూ ఆ కోర్స్ చేస్తూ ఆ కోర్స్ తర్వాత మళ్ళీ ఇంకో స్టెమ్ ప్రోగ్రామ్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఇట్లా కాలయాపన చేస్తూ వచ్చి రాని జీతాలతో బతుకుతూ ఉన్నారనమాట. ఇది వాస్తవం. తిండి కూడా లేని పరిస్థితిలో బతుకుతూ ఉంటారు. మరి భారతదేశానికి వచ్చి ఇక్కడ బతకచ్చు కదా అంటే ఫాల్స్ ప్రెస్టేజ్ చేయాలి. ఈ భారతదేశంలో పుట్టి ఇక్కడ బతికి ఇక్కడ తిని అక్కడికి చదువుకుంటాడు, అక్కడికి వెళ్ళి పిజ్జా షాపుల్లో, బార్ షాపుల్లో పనిచేస్తూ, లేకపోతే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తూ బాత్రూమ్ కడుగుతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ మన దేశానికి వచ్చి ఇక్కడ చేయాలంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అది. అసలు అదేంటో, ఆ కాన్సెప్ట్ ఏంటో నాకైతే నిజంగా అర్థం కాదు. ఎందుకంటే నీ దేశం నీకు ఎందుకు కాదనుకుంటుంది? అసలు నీ దేశం నేను ఎందుకు చిన్నచూపుగా చూసిద్ది? నువ్వు అసలు అమెరికాని ఎందుకు చాలా గొప్పగా అనుకుంటున్నావు? చరిత్ర తెలిసినోడు ఎవడో అమెరికాని పెద్ద గొప్పగా అనుకోరండి. ఎందుకు అనంటే మన భారతదేశంలో కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల భారతదేశం కొంత ఇబ్బందుల్లోకి వెళ్ళింది. కానీ లేకపోతే భారతదేశానికి ఉన్నటువంటి వనరులు కానీ, హ్యూమన్ రిసోర్స్ కానీ, లేకపోతే టెక్నాలజీ ఎబిలిటీ కానీ ఇవన్నీ ఏ దేశాలకి లేవు. మనకున్నటువంటి గడిచిన కొంతకాలంలో ఈ రాజకీయ వ్యవస్థలో దరిద్రం వలన మన దేశం ఎదగలేకపోయింది. ఆ కారణంలో ఎదగలేకపోయింది. మన భారతదేశం తక్కువేం కాదు. నువ్వు ఇతర దేశాల్లో ఉన్నా, చదువుకున్నా, ఇక్కడికి వచ్చి చిన్న స్టార్టప్ కంపెనీలు పెట్టుకోవచ్చు కదా. ఆ ఎబిలిటీ ఉండదు. మళ్ళీ అంటే ఎక్కడో ఏదో ఒక చిన్న కంపెనీలో పనిచేయాలి, పచ్చళ్ళు వేసుకొని తినాలి, పిజ్జా కంపెనీలో ఉండాలి, మళ్ళీ ఇక్కడ అమెరికాలో ఉన్నామని చెప్పుకోవాలి. ఎందుకు? ఈ రోజున యూట్యూబ్ వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి వాడికి ఇంటికి ఒకళ్ళు అమెరికా ఉన్నారని తెలుస్తుంది, అమెరికాలో ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలుస్తుంది. అయినా కానీ వాళ్ళు రారు. అంటే ఇది ఒక ఫాల్స్ హోప్లో, ప్రెస్టేజ్లో ఉన్నారు ఇక్కడికి వచ్చి. కానీ ఇంకొంతమంది చదువుకున్న యువత, తెలివైన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఉండట్లేదు, అక్కడ చదువుకొని అక్కడ టెక్నాలజీని నేర్చుకొని ఇక్కడికి వచ్చి ఆ రిలేషన్స్తో స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని ఈ భారతదేశంలో పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారవుతూ ఉన్నారు. అక్కడున్న రిలేషన్స్, ఇప్పుడు అక్కడ చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్ ఏర్పడతారు కదా, వాళ్ళు వీళ్ళు టైఅప్ అయ్యి చక్కగా చాలా డెవలప్ అయిన పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు తెలివైన వాళ్ళు చేసే పని, వెధవలేమో ఇంక అక్కడ కూర్చొని ఈ బాధలు. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ లోన్ తీసుకొని వెళ్తారు. సో ఈ బ్యాంక్ లోన్ తీరే వరకైనా పని చేయకపోయినా అదేం తప్పులేదు. ఈ బ్యాంక్ లోన్ తీరిన తర్వాత కూడా అక్కడే ఉంటారు. ఏదో ఒక థర్డ్ పార్టీ వీసాలను పట్టుకొని, ఒక ఫేక్ పీపుల్ని పెట్టుకొని వాళ్ళని వీడిని అబ్యూస్ చేస్తూ ఎంతమంది ఉమెన్స్
ట్రాప్ అయ్యారంటే, ఎంతమంది వాళ్ళ ప్రాణాలు కోల్పోయారంటే చెప్పలేం. ప్రాణాలు కాదు కానీ మానాలు కోల్పోయారో మనం చెప్పలేం. ఎందుకంటే దొంగ వీసాల్లో ఉంటారు. స్టెమ్ ఎక్స్టెన్షన్ అయిపోతుంది, మళ్ళీ ఏదో కాలేజీలో జాయిన్ అవుతారు, స్టెమ్ ఎక్స్టెన్షన్ ఓపీటీ రాదు. సో ఇలాంటి పీరియడ్లో థర్డ్ పార్టీ జాబులు, ఇంట్లో కూర్చో జాబులు చేస్తారు, అది నేరం, పట్టుకుంటే కేసు. అందుకని ఎవరో బ్రోకర్ ద్వారా అప్రోచ్ అవ్వడం, ఆ బ్రోకర్ వీళ్ళని హ్యూమిలేట్ చేయడం, జీవితాలే సర్వనాశనం అయిపోయినాయండి. నాకు తెలిసి చాలా ఉన్నాయి ఇలాంటి కేసులు. కానీ బయటికి చెప్పుకోరు వాళ్ళు, అంతే. వాళ్ళు ఏంటంటే బయటికి చెప్పుకోరు. కాబట్టి ఇలాంటి దరిద్రమైన పరిస్థితుల్లోకి నువ్వు ఎందుకు వెళ్తున్నావు? సో నువ్వు వెళ్ళే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, స్టడీ. నువ్వు విద్యను ఆర్జించి వెళ్తున్నావు, ఆ విద్య వరకు ఉండు, ప్రామాణికంగా ఉండు, లేకపోతే తిరిగి వచ్చాయి. నిన్ను ఎవడు ఏమనుకోడు ఇక్కడ కదా. సో ఇట్లా ట్రంప్ ఏంటంటే ఈ క్యాపిటలిస్టిక్ మోటివ్తో, రిపబ్లికన్ పార్టీ కానీ ఈ క్యాపిటలిస్టిక్ మోటివ్తో అనుసరించడం వలన విద్యార్థులే కాకుండా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకని మన భారతదేశం ఈ సోషలిస్ట్ వ్యవస్థను మనం ఎందుకు నమ్ముకున్నాము అంటే, ధనికుడు ఉంటే నువ్వు ధనికుడివే కాదంటలేదు, కానీ రాజ్యాంగానికి కట్టుబడి ఉండు, నువ్వు ట్యాక్స్ కట్టు, పేదవాడికి నువ్వు కట్టిన ట్యాక్స్తో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, రెవెన్యూ ఎక్స్పెండిచర్ పెడతాం, పేదవాళ్ళని కూడా మేము పట్టించుకుంటాం. తద్వారా నీకు సేఫ్టీ ఉంటుంది, లేకపోతే నేను చంపేస్తాడు. నీకు సేఫ్టీ ఉంటుంది, ఈ దేశం కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అందుకనే మన దేశంలో చూడండి, ఎన్ని గొడవలు జరిగినా మన కస్టోడియన్ ఆఫ్ లా, మన ఇండియన్ కాన్స్టిట్యూషను, నేను లా స్టూడెంట్గా చెప్పడం కాదు కానీ అండి, ప్రపంచంలో ఏ దేశంలో ఇంత అద్భుతమైన కాన్స్టిట్యూషన్ లేదు. ఎందుకంటే మతపరమైన ఘర్షణలో, కులపరమైన ఘర్షణలో, వీడు నా కులం గొప్ప, ఇది అనుకునే భావజాలాలు ఎక్కడున్నా ఈ రాజ్యాంగం అణిచేసింది. నువ్వు ఎక్కడున్నా నువ్వు ఇంట్లో చెప్పుకో, అవన్నీ నువ్వు బయట అనవసరం అని చెప్పింది. ఇంత గొప్ప కాన్స్టిట్యూషను ప్రపంచంలో ఎక్కడా లేదు. అందుకనే ఇక్కడ పేదవాడికి ఒకే పర్సెప్షన్ ఉంటుంది, డబ్బున్న వాడికి ఒకే పర్సెప్షన్ ఉంటుంది. అందుకనే పేదవాడు చూడండి, ఆ డబ్బు ఉంటే నువ్వు ఉంచుకోయా అంటారు ఇక్కడ. అందుకని వాళ్ళు గొప్పగా ఆరాధ్య భావం కలిగిన వ్యక్తులుగా చూడరు మెజారిటీ. కొంతమంది ఆరాధ్య భావంగా చూసేవాళ్ళు ఉంటారు. సో అది వాడి పర్సనల్ పర్సెప్షన్. కానీ మెజారిటీగా ఏంటంటే, మాకు కూడా రైట్స్ ఉన్నాయి, మాకు కూడా బతికే హక్కు ఉంది, ఎలాగో బతుకుతున్నాం కదా మేము కూడా. ఎందుకని? మన రాజ్యాంగ పుణ్యం. అందుకనే మన రాజ్యాంగాన్ని, కాన్స్టిట్యూషనల్ మేకర్స్ని ఎప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనం గౌరవించుకోవాలని చెప్పేది ఇది. కాబట్టి మనం ఎంతో సేఫ్ లైఫ్లో బతుకుతున్నాం అమెరికాతో పోల్చితే, ఇతర దేశాలతో పోల్చితే. కాబట్టి ఇది ఒక అంశాన్ని నేను ఈరోజు చర్చించాలనుకున్నాను. అదేవిధంగా ఫాల్స్ ప్రెస్టేజ్కి పోకుండా ఈ దేశానికి తిరిగి వచ్చి, ఈ దేశంలో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి, ఈ భారతదేశానికి ట్యాక్స్ కట్టే స్థాయిలో ట్యాక్స్ పేయర్స్గా మీరు ఎదగాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.